యూసీఈకే జేఎన్టీయూకే ఎకోశాక్ ఆధ్వర్యంలో అల్యూమిని ఇండక్షన్ ప్రోగ్రామ్ 2026ను అల్యూమిని ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ పద్మరాజ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఉపకులపతి సిఎస్ఆర్కే ప్రసాద్, గౌరవ అతిథిగా ఎకోశాఖ అధ్యక్షులు పి ఉదయభాస్కర్ పాల్గొన్నారు. వీసీ మాట్లాడుతూ విద్యార్థులు పట్టభద్రులుగా కళాశాలను వీడిన అనంతరం కూడా తమ మాతృ సంస్థతో అనుబంధాన్ని కొనసాగించడం ఎంతో ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా 2026లో పట్టభద్రులైన విద్యార్థులను అధికారికంగా ఎకోశాక్ కుటుంబంలోకి ఆహ్వానించి సభ్యత్వం కల్పించారు. అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, నూతన గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఎవరికైతే డిగ్రీలు కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ రావాల్సినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, కండక్ట్ సర్టిఫికేట్ కానీ, స్టడీ సర్టిఫికేట్ కానీ, అట్లాగే ర్యాంకు సర్టిఫికేట్స్ అన్నీ ఒకేసారి ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే రేపటి నుంచి పిల్లవాడు మళ్ళీ కాలేజీ చుట్టూ తిరిగి నాకు ఈ సర్టిఫికేట్ కావాలి, ఆ సర్టిఫికేట్ కావాలన్న అడగాల్సిన అవసరం ఉండదు. అన్ని సర్టిఫికేట్స్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మొదటి ప్రయత్నం బాగానే ఉంది. ఈ ప్రయత్నాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూ చేస్తామనేది మేము ఆశిస్తున్నాం. రెండోది ఏంటంటే కొత్త పద్ధతి మొదలుపెట్టారు. ప్రతి గ్రాడ్యుయేట్కి పిల్లవాడు సర్టిఫికేట్ తీసుకుంటున్నాడు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఒక స్క్రీన్ మీద ప్రింట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఆడియన్స్కి కూడా ఏ స్టూడెంట్ తీసుకున్న డిగ్రీ సర్టిఫికేటు, ఆయన ర్యాంక్ ఏంటి, అట్లాగే ఆయనకి ఏమైనా క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా, ఈ విషయాలు కూడా తెలియడానికి ఆస్కారంగా ఉంది. మూడో విషయం ఏంటంటే ప్రతి పిల్లవాడికి వాళ్ళకి సర్టిఫికేట్స్ సొంతగా తీసుకోవాలి, డయాస్ మీద ఒక ముఖ్య అతిథి ద్వారా తీసుకోవాలనేది ఆశ ఉంటుంది. సో అది ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు చేయడం వలన వాళ్ళు కూడా చూశారు కదా వాళ్ళ సంతోషం ఎలా ఉందో. సో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలందరూ. సో దీని ఆనవాయితీని, ఈ సంప్రదాయాన్ని ముందు కూడా కొనసాగిస్తామని మేము భావిస్తున్నాం. రెండోది, ఈ మధ్యకాలంలో ఎడ్యుకేషన్ సెక్టర్ మీద రివ్యూ చేస్తున్నప్పుడు మన సీఎం గారు ఏమన్నారంటే ఈ స్నాతకోత్సవాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా పిల్లలందరితో సమక్షంలో జరగాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఆయన యొక్క ఆదేశం ప్రకారము ఈసారి వచ్చే స్నాతకోత్సవంలో మేము అనుకుంటున్నామంటే ఈ పిల్లలందరినీ ఈ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ, అట్లాగే నర్సరావుపేట, అట్లాగే మాకు ఇంకో యూనిట్ ఉంది ఐఎస్టీ అని, ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇందులో చదివిన పిల్లలందరినీ స్నాతకోత్సవానికి పిలుస్తాం. ఇప్పుడు మాకు 1500 కెపాసిటీ ఉన్నటువంటి కాన్వకేషన్ హాల్ రెడీ అవుతుంది. అందులో 1500 మంది ఒకేసారి కూర్చోవచ్చు. అది రెడీ కాగానే 13వ స్నాతకోత్సవం అక్కడ జరుగుతాం. అప్పుడు వీళ్ళందరికీ డిగ్రీలు, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఆ రోజున అందరికీ ప్రదానం చేస్తాం. సో ఈ ఆనవాయితీ, 2 ఆనవాయితీలు ముందు కూడా కొనసాగుతాయని మేము